నరసాపురం పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని నరసాపురం బీజేపీ పార్లమెంటు అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లక్షలాది కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించిందంటూ మండిపడ్డారు. కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది అంటున్న భూపతిరాజు శ్రీనివాస్ వర్మతో మా ప్రతినిధి బ్రహ్మం ఫేస్ టు ఫేస్. మరికొద్ది రోజుల్లో లోక్సభ ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే నరసాపురం బీజేపీ అభ్యర్థి ఉన్నటువంటి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రచారంలో జోరుగా సాగుతుంది. ప్రస్తుతం మనతో ఉన్నారు, ఆయన మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సార్ చెప్పండి, అసలు ప్రచారం ఎలా జరుగుతుంది? మండు టెండర్లో కూడా ప్రజలు ఏ విధమైన స్పందన ఇస్తున్నారు? ప్రచారం అద్భుతంగా జరుగుతోంది. మండు టెండలో సైతం పెద్ద ఎత్తున ప్రజలు నీరాజనం పలుకుతూ ఉన్నారు. ఈ ప్రజల్లో స్పందన చూస్తూ ఉంటే మేము అనుకున్న దానికన్నా పెద్ద మెజార్టీతో ఈ నరసాపూర్ పార్లమెంటు నియోజకవర్గం, ఇందులో ఉన్నటువంటి 7 శాసనసభ అభ్యర్థులు 1+7 మొత్తం 8 కూడా పెద్ద మెజార్టీతో గెలుస్తామనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. సార్ చెప్పండి, నరసాపురం సంబంధించి చాలా సమస్యలు ఉంటాయి. దానికి సంబంధించి మీరు గెలిచిన తర్వాత ఆ సమస్యల పరిష్కార మార్గం ఏ విధంగా వెళ్ళబోతున్నారు? నరసాపురానికి పార్లమెంట్కి సంబంధించి అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఏదైతే దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూస్ ఉన్నాయో, ఇవాళ తణుకు అసెంబ్లీలో తిరుగుతూ ఉంటే చాలా సమస్యలు నా దృష్టికి వచ్చినటువంటి సందర్భం. ఒక మతిలి రైల్వే స్టేషన్లో ఏ ఒక్క ఎక్స్ప్రెస్ రైలు కూడా హాల్ట్ లేదు అనేటువంటి విషయం పెద్ద ఎత్తున ప్రజలు విన్నవించడం జరిగింది. అతిలి ఒక ముఖ్యమైనటువంటి మండలం. గతంలో అనేక ఎక్స్ప్రెస్ రైల్స్కి అక్కడ హాల్ట్ ఉండేది. ఇప్పుడు ఒక్కదానికి కూడా హాల్ట్ లేదు అనేటువంటి విషయం నా దృష్టికి వచ్చింది. తప్పనిసరిగా అది పరిష్కరిస్తా. అదేవిధంగా పార్లమెంటు స్థాయిలో అనేక సమస్యలు ఉన్నాయి. వశిష్ఠ గోదావరి మీద వంతెన కానివ్వండి, ఏదైతే ఒక మెడికల్ కాలేజీ ఇక్కడ ఏర్పాటు చేయాలి, జగన్ ప్రభుత్వం ఒక మెడికల్ కాలేజీ కోసం శంకుస్థాపన వేసింది, శిలాఫలకం కూడా లేనటువంటి పరిస్థితి. అలాగే పెద్ద ఎత్తున ఆక్వా యూనివర్సిటీ ఇక్కడ ఏర్పాటు చేయాలా, ఆక్వా హెడ్ క్వార్టర్ హబ్గా ఉన్నటువంటి ప్రాంతం ఇది. అదేవిధంగా కోటిపల్లి నరసాపురం రైల్వే స్టేషన్ కేంద్ర ప్రభుత్వం పనులు చురుగ్గా కొనసాగిస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహాయ నిరాకరణ కారణంగా నత్తనడక సాగుతున్నటువంటి పనులను నా ఆధ్వర్యంలో పూర్తి చేస్తారు. సార్, ఎన్డీఏ కూటమి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుంది? వార్ వన్ సైడ్ అంటారు కదా, వార్ వన్ సైడ్గా ఉంటుంది ఎన్నికల రిజల్ట్. ఇది పరిస్థితి. ఏదైతే నరసాపురం పార్లమెంట్కి సంబంధించి ఇప్పటికీ అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు మెడికల్ కాలేజ్ కావచ్చు, లేకపోతే వశిష్ఠ గోదావరిపై వంతెన కావచ్చు, లేకపోతే ఆక్వా రంగం సంబంధించినటువంటి పరిశ్రమలు, లేకపోతే దానికి సంబంధించినటువంటి హబ్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. తాను ఎంపీగా గెలిచిన అనంతరం ఇవన్నిటి పరిష్కార మార్గంగా చేస్తానని చెప్తున్నారు. మరోపక్క చూసుకున్నట్లయితే ఏదైతే నరసాపురం పార్లమెంట్ సంబంధించి వారు వన్ సైడ్గా ఉంటుంది. 7 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా ఒక పార్లమెంట్ స్థానం కూడా గెలుపొందామని చెప్పేసి శ్రీనివాస్ వర్మ చెప్తున్నారు. ఇదే పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో బ్రహ్మం, బీఆర్కే న్యూస్, తణుకు నుంచి.